స్వర బాబీ కోసం క్యారేజ్ పట్టుకొని వెళ్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న సందీప్ అయితే, ఏంటమ్మా నువ్వు ఆ బాబీ గాడి కోసం క్యారేజ్ పట్టుకొని వెళ్తున్నావా? అక్కడ నా పరువు పోవడానిక? అక్కడ వాడు నీ కొడుకు అని అందరికీ తెలియడానిక? సరేలే అమ్మ వెళ్ళు, వాడు నీకు మాత్రమే కొడుకు కదా, వాడు ఒక్కడే కదా నీకు కొడుకు. నేను కొడుకును కాదు అనుకుంటే నువ్వు ఆ క్యారేజ్ పట్టుకొని వెళ్ళమ్మా, వెళ్ళు అని చెప్పి సందీప్ అయితే చాలా సెంటిమెంటల్గా మాట్లాడుతూ ఉంటాడు. అది విని స్వర ఒక్కసారిగా అక్కడే ఆగిపోతుంది. దాంతో అక్కడ ఉన్న సందీప్ అయితే, వెళ్ళమ్మా, నేను నీకు కొడుకును కాదు కదా, ఎంతైనా వాడు నీ సొంత కొడుకు కదా, నీ పేగు తెంచుకొని పుట్టాడు కదమ్మా, అందుకే నువ్వు వాడి మీదే ప్రేమ చూపిస్తావు, వెళ్ళులే అని చెప్పి సందీప్ అయితే సెంటిమెంటల్గా మాట్లాడుతూ ఉంటాడు. అది విని స్వర అయితే చాలా బాధపడుతూ సందీప్ మాటలకు వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. దాంతో అక్కడ ఉన్న స్వర అయితే చాలా బాధపడుతూ లోపలికి వెళ్తే సందీప్ అయితే చాలా సంతోషిస్తాడు. ఇంతలో అష్టలక్ష్మి అయితే వాళ్ళ అన్నయ్య కోసం క్యారియర్ తీసుకుని వెళ్తుంది. ఏంటన్నయ్య ఇది, నిన్ను ప్రతిసారి ఆ డీసీపీ ఇలా అరెస్ట్ చేయిస్తూనే ఉంటాడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న శివ అయితే, వాడు నన్ను ఏమీ చెయ్యలేడు, నేను బయటకు వస్తాను, నువ్వేం కంగారు పడవద్దు 8, నువ్వు నా కోసం ఆలోచించి బాధపడవద్దు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆ అష్టలక్ష్మి అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో దాసు అయితే, ఇంకెన్నాళ్ళరా ఇలాగా, వాడు నీ మీద లేనిపోని నిందలు వేసి వాడు నిన్ను పదే పదే ఇలా అరెస్ట్ చేయించుతూ ఉంటే ఇంకా ఎన్నాళ్ళు అని చెప్పి దాసు అంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆ శివ అయితే, నువ్వేం కంగారు పడవద్దు, నేను బయటకు వస్తాను, నేను ఏ తప్పు చేయలేదని అందరికీ తెలుసు, ఆ డీసీపీ అహంకారాన్ని అంచుతాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆ దాసు అయితే, ఇంకా ఎన్నాళ్ళురా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో శివ అయితే, నేను తప్పు చేయలేదు, నేను ఎలాగైనా బయటకు వస్తాను, నాకు తెలుసు